నేను మీకు ఈ ఫలుదాని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇదైతే నేను డీమార్ట్‌లో కొనుక్కున్నాను. మ్యాంగో ఫ్లేవర్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. చూడాలి ఎలా ఉంటదో. ఫస్ట్ అయితే మనము హాఫ్ లీటర్ పాల ప్యాకెట్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. హాఫ్ లీటర్ పాలలో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను నేను. ఒక 4 to 5 మినిట్స్ అలా బాయిల్ అవ్వనివ్వాలి పాలని. బాయిల్ అవ్వనిచ్చిన తర్వాత ఒక నిమిషం అయితే ఇలా పాలు మరిగిపోతున్నాయి. ఈ మరుగుతున్న పాలలో బాగానే ఉన్నాయి ఆ పాలు. ఇప్పుడు నేను ఈ ఫలుదా మిక్సీ వేస్తున్నాను. ఎలా వేయాలి? దీన్ని కలుపుకుంటూ వేసుకోవాలి. చూడండి మ్యాంగో స్మెల్ అవుతూ వస్తుంది. మ్యాంగో ఫ్లేవర్ కాబట్టి స్మెల్ అయితే బాగుంది. ఇందులో అన్నీ ఉన్నాయి. దీన్ని మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలంట. ఇందులో మనం కావాలనుకుంటే చియా సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు, ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు. చియా సీడ్స్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూద్దాం ఆగండి. చియా సీడ్స్ ఉన్నాయో లేవో మా ఫ్రిడ్జ్లో. ఇవేవో చియా సీడ్స్ లాగానే కనిపించాయి మా ఫ్రిడ్జ్లో. అవేనో కాదో ఇప్పుడు చూస్తాను ఆగండి. అదైతే ఒక 10 to 12 మినిట్స్ అలా బాయిల్ చేస్తూ ఉండాలి. చూడండి ఆ పార్టికల్స్ అన్నీ ఎలా పైకి వస్తున్నాయో, ఫలుదాలో ఉండే పార్టికల్స్. ఇది చియా సీడ్సా కాదా? ఫస్ట్ ఇలా కొనైతే చూస్తున్నాను. చియా సీడ్స్ కాదు అంటే మా మమ్మీ కూడా లేదు చెప్పడానికి చియా సీడ్స్ కాదు అని, అందుకే ఇలా చూస్తున్నాను ఫస్ట్ అయితే. ఇదైతే బాయిల్ అవుతా ఉంది. బాయిల్ అవ్వనిద్దాం దీన్ని. ఇవి చియా సీడ్సే. నేనైతే ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను. ఆ బౌల్లో కొన్ని చియా సీడ్స్ వేస్తున్నాను. ఒక 5 to 10 మినిట్స్ అలా పక్కన పెట్టేద్దాం. అప్పుడే ఒగ్గుతున్నాయి కూడా చూడండి. ఇవైతే కొద్దిసేపు నేను సైడ్కి పెట్టేస్తున్నాను. ఇదైతే బాయిల్ అవుతా ఉంది. ఇది చూడలేదో మరి దీని బ్యాక్ సైడ్ ఉన్నాయి ఇన్స్ట్రక్షన్స్, ఇందులో చదువుతాను. ఓకే, కొంచెం థిక్గా క్రీమీ లైక్ టెక్స్చర్లా అయితే ఆఫ్ చేయొచ్చు. మనం ఆఫ్ చేసి కొంచెంసేపు చల్లారబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం కూల్ అయిన తర్వాత మనం ఏమైనా గార్నిషింగ్ కోసం ఇలా చియా సీడ్స్ కానీ డ్రై ఫ్రూట్స్, ఐస్ క్రీమ్ కూడా వేసుకుందాం. మనం చూపిస్తాను. వెయిట్, ఇదైతే కొంచెం థిక్ అవుతుంది. చూద్దాం ఇంకెంతసేపు బెటర్. ఆఫ్ చేసేసుకున్నాం. చల్లారబెట్టుకొని ఒక చిన్న గిన్నెలో కానీ మీకు ఎందులోకి కంఫర్టబుల్గా ఉంటే అందులోకి తీసుకొని ఇక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం కూల్ అయ్యేంత వరకు సర్వ్ చేసుకోవడం. చియా సీడ్స్ కానీ ఐస్ క్రీమ్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా యాడ్ చేసుకుంటూ సర్వ్ చేసుకోవడం. చూసాను మీకు నేను అది కూడా ఎలా ఉంటుంది అని. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే మ్యాంగో ఫ్లేవర్ నేను ట్రై చేయడం ఫస్ట్ టైం. లాస్ట్ టైం నేను స్ట్రాబెరీ తిన్నా, మ్యాంగో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ టైం స్ట్రాబెరీ కూడా ట్రై చేస్తాను. అది కూడా వీడియో పెడతాను. నేను ఇదైతే మొత్తం వేసుకోలేదండి, ఎందుకంటే దీని మీదనేమో 1 లీటర్ మిల్క్లో ఇది మొత్తం ఏమన్నారు. కాకపోతే నేను హాఫ్ లీటర్ తీసుకున్నాను కాబట్టి హాఫ్ పౌడర్ వేసుకున్నాను. ఈ మిగతా అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం చేసుకున్నప్పుడు ఇది హాఫ్ కూడా చేసేసుకున్నాం. చియా సీడ్స్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. చియా సీడ్స్ అయితే ఇలా గిన్నె నిండా వచ్చేసాయి. హాఫ్ బౌల్ అయిపోయింది. ఈ హాఫ్ బౌల్ని ఏం తింటామో ఏమో కానీ
ఇందులో యాడ్ చేస్తే బాగుంటుందేమో నాకు తెలిసి. ఇందులో కూడా ఇచ్చారు కొన్ని, కాకపోతే కొన్ని ఇచ్చారు కాబట్టి మనం ఇంకా యాడ్ చేసుకున్నాం. కొంచెం క్రీమీ లైక్ టెక్స్చర్‌గా అయింది. ఓకే. కొంచెం చల్లారబెట్టుకోవాలి. ఫ్యాన్ కిందనైనా లేకపోతే ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి చల్లారడానికి. ఇది మాత్రం చాలా ఉబ్బిపోయినాయి. నేను కొన్ని ఏస్తే హాఫ్ బౌల్ మొత్తం అయిపోయినాయి. ఏంటో చూద్దాం. జల్లీగా ఉంది. తిని చూద్దామా? చాలా బాగుంది. అసలైతే ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత అది కూల్ అయిన తర్వాత తీసి చియా సీడ్స్‌ని అందులో యాడ్ చేసుకొని తినాలి. కాకపోతే నేను ముందే మర్చిపోయి ఏమంటారు? అదే సోక్ చేసిన. ఇప్పుడు ఆ మిక్స్‌ని నేనైతే ఇంత సైజ్ గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఎందుకంటే ఆ సైజ్ గిన్నెని మా ఫ్రిడ్జ్‌లో పెట్టడం వీలు కాదు కాబట్టి. అరే! నేను చక్కెర వేయడం మర్చిపోయినా. ఒక నిమిషం టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. అసలు ఇందులో చక్కెర ఉంటుందా లేదా అనేసి. ఈ గిన్నెలోనే టేస్ట్ చేస్తున్నా. స్వీట్‌గానే ఉంది. నాట్ బ్యాడ్. చక్కెర అవసరం లేదు ఇందులోకి మనం యాడ్ చేసుకోవడానికి. కాకపోతే నేను యూట్యూబ్‌లో చూసినప్పుడు ఆమె చక్కెర యాడ్ చేసింది కొంచెం. మరీ స్వీట్ అయిపోతుంది. మనం ఎట్లాగో ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి చక్కెర ఏం అవసరం లేదు. ఇట్లానే డైరెక్ట్ బాయిల్ చేసుకొని ఈ పౌడర్ మాత్రమే కలిపితే సరిపోతుంది. ఇంకేమో యాడ్ చేయాల్సిన అవసరం లేదు పాలలో. పెట్టుకున్నాను. ఇది చల్లారడానికి ఇలా మిక్స్ చేస్తూ ఉన్నాను అప్పుడప్పుడు. ఇలానే చల్లారిన తర్వాత డైరెక్ట్ డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కొంచెం కూల్ అయిన తర్వాత తీసి ఐస్ క్రీమ్ చియా సీడ్స్ వేసుకొని తినేసేయాలి. తాగేసేయాలి, తినేసేయాలి ఏదో ఒకటి. చూపిస్తా ఆగండి. అయితే ఇప్పుడు ఇంత గ్లాస్ తీసుకున్నాను. ఇంత గ్లాస్‌లో నేను ఇప్పుడు చియా సీడ్స్ యాడ్ చేస్తున్నాను ఫస్ట్. ఇందులో యాడ్ చేస్తున్నాను ఫస్ట్. ఇలా యాడ్ చేసిన తర్వాత ఫలుదా మిక్స్‌ని అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు. కొంచెం ఐస్ క్రీమ్ వేసుకుందాం. ఐస్ క్రీమ్ని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకున్నాం. ఫలుదా రెడీ. డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి, టూటీ ఫ్రూటీ వేసుకోవాలి, గార్లిక్ బాగుంటుంది.